రాజమండ్రి ప్రాంతంలో కొన్ని శైవ సంప్రదాయాల్లో భస్మాభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మీకు తెలుసా? ఈ ఆచారం వెనుకున్న ఆధ్యాత్మిక భావం ఏంటో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో శివుడు శ్మశానవాసిగా, వైరాగ్య స్వరూపుడిగా భావించబడతాడు. ఆయన ధరించే భస్మం ఈ శరీరం నశ్వరమని, ఆత్మ మాత్రమే శాశ్వతమని గుర్తు చేస్తుంది. అందుకే శివారాధనలో పవిత్ర విభూతితో భస్మాభిషేకం చేసే సంప్రదాయం ఉంది. ముందుగా శివలింగాన్ని పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. అనంతరం ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ విభూతిని శివలింగంపై సమర్పిస్తారు. దీనినే భస్మాభిషేకం అంటారు. తర్వాత నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో పంచామృతాభిషేకం చేసి మళ్ళీ పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. అనంతరం బిల్వదళాలు, పుష్పాలు సమర్పించి రుద్రం లేదా శివపంచాక్షరి మంత్రంతో ధూపం, దీపం, నైవేద్యం, హారతి నిర్వహిస్తారు. రాజమండ్రి ప్రాంతంలో కొన్ని స్థానిక శైవ సంప్రదాయాల గురించి భక్తులు ప్రత్యేక భస్మాభిషేక ఆచారాలను ప్రస్తావిస్తుంటారు. అయితే ప్రతి ఆలయంలో ఒకే విధంగా ఈ ఆచారం ఉండదు. ఆయా ఆలయాల ఆగమ నియమాలు, స్థానిక సంప్రదాయాల ప్రకారమే పూజలు జరుగుతాయి. భస్మం మనకు చెప్పే సందేశం ఒకటే: ఈ శరీరం నశ్వరమైనది, కానీ నా పరమాత్మ శాశ్వతుడు. భక్తితో శివుని ఆరాధించి ధర్మ మార్గంలో నడుద్దాం. ఓం నమః శివాయ.